హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా తులసి కోటలో వచ్చేసి చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూడండి. ఇవన్నీ కూడా తులసి చెట్లు అండి. నేను ఊరు వెళ్లే ముందు అన్ని తీసి ఎండినవి ఇందులో వేశాను చెట్ల లోపల. అందుకే అన్ని ఊరు నుంచి వచ్చేసరికి ఇలా మొలకలు వచ్చాయి. మా తులసి చెట్టు వచ్చేసి లక్ష్మీ తులసి అండి. ఇంకా విష్ణు తులసి తీసుకురావాలి, అంటే కృష్ణ తులసి తీసుకురావాలి అండి. ఇంకా నేను వచ్చేసరికి పుదీనా కూడా బాగా పెద్దగా అయింది. కాకపోతే మేము రోజు మార్నింగ్ తింటా ఉన్నాము. ఇంకా నేను డైట్లో కూడా వాడుతున్నానండి. పుదీనాకులు వచ్చేసి చాలా మంచిది డైట్లోకి కూడా. తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే డైలీ అందరికి ఉండే రొటీన్, బయట వాకిలు ఉడిచి తర్వాత ముగ్గు పెడతాను. ఇలా పెట్టిన తర్వాత నేను మా చెట్లను చూపించమని అడిగారు కదా, నేను ఊరు నుంచి వచ్చేసరికి వర్షాకాలం కదా, ఇది చెట్లు బాగా పెద్దగా అయ్యాయండి అన్ని చెట్లు కూడా. ఇంకా ఊరికి వెళ్లే ముందు ఇలా అలసంద ఇత్తులు ఉంటాయి కదా, అవి కూడా వేశాను. ఈ మల్లె చెట్టు పక్కన ఉంది వచ్చేసి అలసంద చెట్టు అండి. ఇది కూడా పెద్దగా అయిపోయింది చూడండి. ఇంకా వేరే మల్లె చెట్టు కూడా పక్కకు ఇగురొచ్చి తర్వాత వేరు నాటుకపోయింది అండి. తర్వాత చామంతి చెట్లు, ఇంకా ఇది అలసంద చెట్టు అండి. ఇంకా కాత కూడా కాస్తా ఉంది చూడండి, పూత వస్తుంది ఇప్పుడే. ఇంకా ఇది తీగ బారుతుంది అండి చెట్టు. మా వారు పైనకి తీగలు కూడా కట్టాడు. ఇంకా దీన్ని గంగవల్లి కూర చెట్టు అంటారండి. చాలా మంది అడిగారు కదా, గంగవల్లి కూర చెట్టు అంటే ఇలానే ఉంటుంది అండి. ఇది కూడా పెద్ద పెద్దగా అవుతా ఉంది. గంగవల్లి కూర, కందిపప్పు, పెసరపప్పు ఏది వండుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా అలసంద చెట్టు మొత్తం ఇలా మా కారు టైర్ కూడా చుట్టుకపోయింది చూడండి. అంటే తీగ బారుతుంది కదా, అందుకే కారుకి ఇలా చుట్టుకపోయింది అండి. దీన్ని తీసి మళ్ళీ మల్లె చెట్టు పక్కన వేశాను. ఇంకా చామంతి చెట్లు, ఇందులో ఉన్న గడ్డి మొత్తం పీకేశానండి. చాలా గడ్డి కూడా మొలిచింది. ఇంకా నేను ఊరికి వెళ్ళాను కదా, మా వారు చూడలేదు. టమాటా నేను రసంతో వచ్చిన ఇత్తునులు ఉంటాయి కదా, టమాటా మనం కోయగా వచ్చినవి, అవి కూడా ఇందులో వేశాను. అవి కూడా టమాటా చెట్లుగా వచ్చాయి. ఇంకా కాకరకాయ చెట్టు ప్రతి సంవత్సరం అదే మొలుస్తుంది. తోటకూర కూడా నేను ఇత్తనాలు వేసిపోయానండి. ఊరు నుంచి వచ్చేసరికి అన్ని బాగా మొలిచాయి. కాకపోతే తోటకూరకు వచ్చేసి చిన్న చిన్నగా ఇలా పురుగు తింటున్నట్టుంది, చీడ వచ్చినట్టు అవుతుంది. ఇంకా పెద్ద గుబురుగా అయిపోయాయి అన్ని చెట్లు కూడా. ఇది నాది క్రీమ్ కలర్ హైబ్రిడ్ గులాబ్ చెట్టు అండి. నాకు చాలా ఇష్టం. నేను ఆరెంజ్, ఎల్లో ఇంకా క్రీమ్ కలర్ పెట్టాను. ఈ మూడిట్లలో ఇది ఒక్కటే దక్కింది అండి నాకు. ఇంకా క్రీమ్ కలర్ చెట్లు, క్రీమ్ కలర్ పూలు బాగా పూస్తూ ఉంది దాదాపు. తర్వాత నేను ఉన్న గడ్డి అంతా కూడా పీకేసాను అన్నట్టు, చెట్ల లోపల ఉన్న ఎక్స్ట్రా గడ్డి అంతా కూడా చాలా లోపల ఎక్కువగా ఉంది అండి. ఇంకా తోటకూర చెట్టు దగ్గర, తర్వాత చామంతి చెట్టు దగ్గర, చామంతి పూలు అయితే ఇప్పుడు పూయవు, కాకపోతే గడ్డి బాగా మొలిసింది. ఈ వర్షాకాలం కదా, వర్షాలు బాగా కొట్టడం వల్ల ఇలా గడ్డి మొలిసింది అండి. ఇంకా నాకు ప్లేస్ ఉంటే కూరగాయలు పెంచుకోవడం అంటే చాలా ఎక్కువగా ఇష్టం. టెర్రస్ పైన పెట్టుకోవాలని ఉంది, కానీ కాకపోతే పైన బిల్డింగ్ ఖరాబ్ అవుతుంది అనేసి చెప్పారు. ఇంకా దీని తర్వాత ఆలోచిస్తానండి. చూసారు కదా మా క్రీమ్ కలర్ గులాబీ చెట్లు ఎలా ఉన్నాయో. చూడండి. తర్వాత మీకు మా లిల్లీ చెట్టు కూడా చూపిస్తానండి. ఇది ఇలా పైకి మొగ్గలాగా వచ్చి పూస్తుంది అండి, కింద పూయదు. లిల్లీ చెట్టు ఇది చాలా తక్కువగా పూస్తుంది. కాకపోతే ఇంకా వర్షాకాలం సీజన్లో అయితే కంపల్సరీ లిల్లీ పూలు పూస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. లిల్లీ పూలు పొడవుగా ఉంటాయి, మన ఏమంటారు బొండు మల్లెలాగా పెద్దగా ఉంటాయి. తర్వాత ఇంకా దానిమ్మ చెట్లు, అలాగే ఇంకా కనకాంబరాలు కూడా బాగా పూసాయి. కనకాంబరాలు నేను మల్లెపూలు అల్లి పెట్టుకుంటాను, నాకు బాగా ఇష్టం కనకాంబరాలు అంటే. అందుకే నేను కనకాంబరాల చెట్లు 3 పెట్టాను. 3 పెడితే అవి 5, 6 దాకా అయ్యాయండి. ఇంకా చిన్న చిన్న మొలకలు కూడా వస్తున్నాయి. చూసారు కదా, ఇది కనకాంబరం చెట్టు అండి. చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. వీటి విత్తనాలు పడి మొలకెత్తాయి అన్నట్టు, చిట్టుపట్లాడి విత్తనాలు పడతాయి. ఇది కూడా కనకాంబరమే అండి. ఫస్ట్ 2 ఆకులు ఇలా వస్తాయి. ఇంకా ఇటు సైడ్ కూడా గంగవల్లి కూర చెట్లు మొలిసాయి. ఇంకా కనకాంబరం చెట్లు. తర్వాత ఇది నేను ఊరు నుంచి తీసుకొచ్చిన గులాబీ చెట్టు అండి. మా ఇంటి ముంగట లచ్చమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో పెద్ద గులాబీ చెట్టు ఉండేది అండి. నేను మా ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసుకొచ్చిన చెట్టు ఫస్ట్ ఇదే అండి. చాలా పువ్వులు పూస్తుంది. ఏ సీజన్లో అయినా కూడా పువ్వులు పూస్తుంది. ఇంకా ఇది ఒక 2-3 రకాలుగా పూస్తుంది అండి. కలర్ ఒకసారి థిక్ రెడ్ కలర్, థిక్ పింక్ కలర్, థిక్ వేరే కలర్ పూస్తుంది. తర్వాత లైట్ పింక్ అలా పూస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఏం చెట్లు ఏమంటారు, సపోటా చెట్టు అండి నేను ఇందాక చూపించింది. ఇంకా ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. ఇవన్నీ నేను సపోటా ఇత్తనాలు, నిమ్మ ఇత్తనాలు వేయడం వల్ల అవి చెట్లు మొలకలు వచ్చాయి. ఇంకా తర్వాత నేను ఈరోజు కషాయం కాదు అండి, వేడి నీళ్ళు తాగుతున్నాను.
వేడి నీళ్ళలో వచ్చేసి నిమ్మరసం ఇంకా దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నానండి. దాల్చిన చెక్క పొడి అనేది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించడానికి బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను దాల్చిన చెక్క పొడి కూడా వేసుకొని తాగుతా ఉన్నాను అప్పుడప్పుడు. ఇంకా డైలీ మార్నింగ్ తీసుకుంటున్నాను. కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్, కానీ చాలా మంచిది అండి దాల్చిన చెక్క పొడి అనేది. నా డైట్ ప్లాన్ అనేది కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇలా మార్నింగ్ అయితే నేను మొత్తం పని అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా గార్డెన్ కూడా చూపించాను కదా ఎలా ఉందో. ఇంకా బాగా చేసుకోవాలి. ఇంకా నేను పూల మొక్కలు, తర్వాత ఇంకా పూల కుండీలు తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. త్వరలోనే అవన్నీ తెచ్చుకుంటాను. నాకు ఆరెంజ్, ఎల్లో, గులాబీ కలర్ చెట్లు అంటే బాగా ఇష్టం. ఇంకా ఇదంతా కూడా నా డైటే అండి. నేను దోశ కూడా ఆనియన్స్ వేసుకొని తిన్నాను, కాకపోతే ఇందులో ఆయిల్ వేయలేదు ఫ్రెండ్స్. కొద్దిగా లైట్గా వేసాను ఆయిల్ అనేది. పూర్తి ఆయిల్ లేకుండా కూడా మనం ఒకేసారి డైట్ అనేది కంటిన్యూ చేయకూడదు అండి. అది కూడా హెల్త్కి మంచిది కాదు. అందుకే నేను నా పద్ధతిలో డైట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అన్ని యూజ్ చేసుకుంటూ కూడా డైట్ అనేది చేశాను నేను, కొన్ని వదలకుండా కూడా. అలాగే ఇంకా దోశ వేసుకొని పల్లీల పచ్చడి వేసుకొని, ఒక దోశ అయితే నాకు సరిపోతుంది అండి. ఒక దోశ తిన్న తర్వాత ఇంకొక 1 అవర్ తర్వాత ఆకలేసింది అనుకోండి, అప్పుడు కొన్ని పాలు తీసుకునేదాన్ని. మనం ఫుడ్ అనేది ఒకేసారి అస్సలు తీసుకోకూడదు అండి, కొద్దిగా తీసుకోవాలి. అది ఒక 5-6 సార్లు తీసుకున్నా పర్లేదు ఇంట్లో. అందుకే నేను అలా తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను కూడా కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు వీలైతే లేదు, కాకపోతే చూపిస్తాను. ఇంకా అరేక్ మాల్ బండి కూడా వచ్చింది అండి. చాలా రోజులు అవుతుంది కదా ఈ మధ్యలో అరేక్ మాల్ బండి మీద ఐటమ్స్ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుందాం అనేసి మా ఇంటి ముంగటికి పిలిచాను. అలాగే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, నాకు ఎక్కువగా నచ్చలేదు. ఇంకా నచ్చిన ఐటమ్స్ను ఈ అంకుల్ని తీసుకురమ్మని చెప్పాను. ఇంకా నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. వీడియో ఎందుకు తీస్తున్నావు అనేసి అంకుల్ అడిగారు. అయితే నేను ఇలా యూట్యూబ్లో పెడతాను అంకుల్ అనేసి చెప్పాను. చెప్తే ఇంకా మంచి ఐటమ్స్ తీసుకొస్తాననేసి చెప్తా ఉన్నారు నా కోసం. స్టోన్స్ ఐటమ్స్ తీసుకొస్తా అన్నారు. స్టోన్స్ మనకు శారీ పిన్స్ ఇంకా క్లిప్పులు ఉంటాయి కదా, అవి తీసుకురమ్మని చెప్పానండి. అందుకే నాకు నచ్చినవి ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు ఈసారి. అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను అరేక్ మాల్ బండి దగ్గర ఎందుకు తీసుకుంటానంటే, మనం బయట షాప్లో తీసుకుంటే బాగా ఎక్కువ రేట్ పడుతుంది. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి, వీళ్ళకు 10 రూపాయలు ఎక్కువ పోయినా పర్లేదు, ఎందుకంటే కష్టపడతారు కదా, అందు గురించి నేను అలా తీసుకుంటానండి. ఇంకా నేను తీసుకున్న శారీ పిన్స్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్. డైలీగా మనం డైలీ వేరు శారీ కట్టుకుంటాను కదా నేను, అలాంటప్పుడు ఇలా శారీ పిన్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాను. సింపుల్గా తీసుకున్నానండి. ఈ 3 ఐటమ్స్ తీసుకున్నాను నేను ఈరోజు నాకు యూజ్ అయ్యేటి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు లంచ్లోకి వచ్చేసి టమాటా పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అది చేద్దామనేసి అనుకున్నాను అన్నట్టు. ఇంకా ఎగ్స్ కూడా ఉడకబెట్టాను. మా వారికి ఒకటి, నాకొకటి ఎగ్ డైలీ తింటా ఉన్నాము. హెల్త్కి మంచిదని చెప్పారు కదా, అందు గురించి. ఇంకా టమాటా పప్పు కర్రీ వచ్చేసి మీకు ఈవినింగ్ రెసిపీలో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తున్నాను, ఎందుకంటే వ్లాగ్లో ఇదివరకు 2-3 టైమ్స్ చూపించాను కదా టమాటా పప్పు, అందుకే చూపించలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా పప్పు ఉడికించిన కోడిగుడ్లు వేసుకోవాలి. డైలీ ఒక కోడిగుడ్డు తినడం అలవాటు చేసుకోండి ఈ కరోనా టైంలో. ఇంకా ఇలా మా లంచ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను ఇలా లంచ్ చేసే ముందు కంపల్సరీ దేవునికి మొక్కి తింటాను. ఎందు గురించి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఎందు గురించి అంటే, మనం దేవుడికి ఎందుకు మొక్కుతామంటే, మనం ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇలాగే అంటే ఇలాంటి అన్నమే కాకుండా ఇలాగే అందరికీ ఇవ్వాలనేసి మనం మొక్కుకుంటూ ప్రార్థించుకుంటూ తినాలి అని చెప్పారు నాకు ఒక పూజారి గారు. అదే నాకు అలవాటు అయిపోయింది అండి. ఈ మనం దేవునికి ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇలాగే అందరికి ఇవ్వాలని కోరుకోవడం అన్నట్టు, అంతే అండి. ఇలా నాకు తినడం అలవాటు అయిపోయింది. ఇప్పుడే కాదు, ప్రతిసారి ఎప్పుడు ఎక్కడ ఫస్ట్ టైం నేను లంచ్ చేసినప్పుడైనా లేకుంటే మార్నింగ్ అయినా కూడా ఫస్ట్ టైం అన్నం తినేటప్పుడు కంపల్సరీ మొక్కుతాను ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది. నా పెళ్ళైన తర్వాత, నాకు పెళ్లి కాకముందు తెలియదు కానీ పెళ్ళైన తర్వాత ఒక పూజారి గుళ్ళో చెప్పారన్నట్టు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి బత్తాయి రసం కూడా తీసుకుంటా ఉన్నాము డైలీ. కొన్ని రోజులు ఇలా పాటించాలనేసి అనుకున్నామండి. ఇంకా నేను బత్తాయి జ్యూస్ చేసుకోవడానికి కూడా నాకు జ్యూస్ జార్ ఉంది నా దగ్గర, అందులో చేసుకుంటా ఉన్నాను. ఇదైతే ఈజీగా అయిపోతుంది. ఇంకా నేను అప్పుడప్పుడు ఏమంటారు జ్యూస్ పాత్రలో కూడా పిండుతా ఉన్నాను ఇలా టైం లేనప్పుడు.
ఇది నేను ఆల్రెడీ చూపించానండి. నా జ్యూస్ జారు రివ్యూ అనేది ఆల్రెడీ షేర్ చేశాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే నా ఓల్డ్ వీడియోస్లో చెక్ చేసుకోండి. ఇందులో మధ్యలో వేసి తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది అండి. చూసారు కదా, ఇలా వెళ్ళిపోతుంది అండి. ఇలా వెళ్ళిపోతా ఉంటే మనకు కింద జ్యూస్ అనేది పడతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను జ్యూస్ చేస్తూ ఉన్నాను. మా వారికి ఒక గ్లాసు, నాకు ఒక గ్లాస్ అయ్యేంత. ఇంకా మనకు పిప్పి అంతా కూడా వేరే పక్కన వెళ్ళిపోతుంది అండి. ఇది నా జ్యూస్ జారు. నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది. కాకపోతే మొన్న సమ్మర్లో యూజ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా మేము హెల్తీగా ఉండడానికి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అది కూడా డైలీ కాదు, డే బై డే అనుకుంటా మేము తీసుకునేది. వీలైతే డైలీ తీసుకుంటున్నాము. ఫ్రూట్స్ అన్ని ఫుడ్ బాగా తీసుకోవాలనేసి చెప్తా ఉన్నారు కదా కరోనా టైంలో. అందు గురించి ఇలా ఫుడ్ అనేది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా నేను ఫస్ట్ పొట్టు తీసిన బత్తాయిలు వేసాను. ఇలా వేసి స్విచ్ ఆన్ చేయగానే మనకు జ్యూస్ అనేది ఇలా పక్కన పడతా ఉంటుంది. ఇంకా పిప్పి అనేది వేరే పక్కకు వెళ్తుంది అండి. ఇంకా దీన్ని క్లీన్ చేసుకోవడం మనకు కొంచెం పని ఫ్రెండ్స్, అంతే అండి. కాకపోతే జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. జ్యూస్ చేశాను. ఇప్పుడు మా వారికి ఒక గ్లాస్, నాకు ఒక గ్లాస్, 2 గ్లాసులు అయ్యేంత చేస్తూ ఉన్నాను డైలీ. ఇంకా పిల్లలు ఉంటే పిల్లలకు కూడా చేసి ఇచ్చేదాన్ని. వర్షిత్కి ఇలాంటి జ్యూస్లు అంటే బాగా ఇష్టం. వర్షిత్ ఉన్నప్పుడు కూడా చేసేదాన్ని. ఇంకా నేను నాకు పిల్లలు లేకుంటే చాలా బోర్ కొడుతుంది అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కదా, అందు గురించి. ఇంకా మేము ఇలా ఎందుకు చేసామనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. షుగర్ అనేది నేను కొంచెమే వేసుకున్నాను ఫ్రెండ్స్. మా వారికి కొంచెం ఎక్కువగా వేసాను, నాకంటే నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను. ఎందుకంటే డైట్ ఫాలో అవుతున్నాను కదా, అందు గురించి. నేను డైట్ ఫాలో అయినా కూడా అన్ని కొద్ది కొద్దిగా తింటా ఉన్నానండి. పూర్తి మొత్తం ఒకేసారి తగ్గించకూడదు అనేసి కొంచెం కొంచెం స్లోగా తగ్గిస్తూ ఉన్నాను. ఒక చిన్న స్పూన్ వేసుకున్నానండి షుగర్ వచ్చేసి. ఇంకా మనకు ఇలా నురగలాగా వచ్చింది ఫ్రెండ్స్ బత్తాయి జ్యూస్ వచ్చేసి. చూసారు కదా, చిన్నగా ఉన్నప్పుడు ఇలా బత్తాయి జ్యూస్ తాగేటప్పుడు పెదవులకు అంటితే చాలాసేపు మేము అల్లరి చేసుకునే వాళ్ళం అన్నట్టు, ఫ్రెండ్స్ కానీ లేకుంటే మా ఇంట్లో తాగినప్పుడు. సేమ్ నాకు అలాగే అనిపించింది ఇప్పుడు జ్యూస్ తాగుతూ ఉంటే కూడా. చూసారా, వెరైటీగా అనిపించింది నాకైతే. ఇలా నాలుకతో అనుకుంటూ తాగేవాళ్ళమండి. చిన్ననాటి కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నా జ్యూస్ జార్ని నేను ఇప్పుడు ఎలా వాష్ చేసుకుంటానో చూపిస్తాను. పిప్పి అంతా కూడా ఒక పెద్ద డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలోకి వెళ్తుంది. ఇంకా మనకు ఎక్స్ట్రా అనేది కూడా కొంచెం జ్యూస్ జార్ పైన పడతా ఉంటుంది అండి. దీన్ని అంతా ఇలా క్లీన్ చేసుకొని డబ్బాలోకి వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని పార్ట్స్ అన్నీ కూడా తీసి క్లీన్ చేసుకోవాలి అండి. ఇది క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుంది. కాకపోతే మనకు జ్యూస్ తొందరగా కావాలి, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటే మాత్రం ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. నేను ఇంట్లో కంటే ఎక్కువ శాతం మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దీన్ని కూడా తీసి క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకొని తర్వాత నేను ఇంకా వేరే పనులు అనేవి చేసుకోవాలి అండి. ఇలా లోపల నార్మల్గా క్లీన్ చేస్తున్నాను, మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా పైన క్లీన్ చేసి తర్వాత క్లాత్తో తుడిచి పెడతానండి. ఇంకా మిగతావి అన్నీ కూడా క్లీన్ చేస్తాను తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్తున్నాము. మాస్క్ ఎందుకు కట్టుకున్నానంటే మా ఏరియాలో వచ్చేసి మా గల్లీలోనే అండి కరోనా ఉంది, ఒకరికి వచ్చింది అన్నట్టు. అందు గురించి పైన తిరగడానికి కూడా నేను ఇలా మాస్క్ వేసుకొని వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకురావడానికి రీజన్ వచ్చేసి అదే అండి. చిన్నపిల్లలు కదా, కాలనీ అంతా తిరిగేస్తారు. అలా తిరగడం నాకు భయంగా అనిపించింది, అందుకే పిల్లల్ని తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఇంకా మేము మాత్రమే ఉన్నాము, మా వారు నేను. పిల్లల్ని వచ్చేసి వదిన దగ్గర వదిలేసి వచ్చాను. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను, అందుకే మాస్క్ పెట్టుకుంటున్నాను సేఫ్టీ కోసం. పైన కొద్దిసేపు తిరగాలనిపించింది, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అండి. అందు గురించి ఇప్పుడు పైకి వెళ్తున్నాం మేము. పైన వ్యూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈవినింగ్ టైంలో. మా కాలనీలో దాదాపు అందరూ పైన కనిపిస్తారండి, అందుకే బాగా నచ్చుతుంది అన్నట్టు. ఇంకా పిల్లలు ఉంటే కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు, కాకపోతే వాళ్ళు ఒక దగ్గర ఆగరండి, అందు గురించి తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పైకి వెళ్దాం మనం. కొబ్బరి లౌజు
నాకు ఇష్టమైన కొబ్బరి లవ్స్. మా వారు ఆల్రెడీ పైనే ఉన్నారు. అందరు వాకింగ్ కూడా చేస్తారండి పైన ఈవినింగ్ టైంలో. మా వారు కూడా చేస్తారు వాకింగ్, అందుకే నేను కూడా వచ్చా ఈవినింగ్ టైం. జస్ట్ ఒక 10 మినిట్స్ వాకింగ్. ఈవినింగ్ వచ్చేసి నేను ఒక ఈజీ స్నాక్ ఐటెం చూస్ చేసుకున్నాను ఈరోజు వీడియోలో. అది ఏంటి అంటే కార్న్ఫ్లోర్తో స్వీట్ అండి, కార్న్ఫ్లోర్తో హల్వా. ముందుగా ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను 1 కప్పు. ఇప్పుడు ఇందులో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 కప్పు వేసుకొని బాగా కలుపుకుంటానండి. ఉండలు అనేది అస్సలు ఉండకూడదు. మొత్తం ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా ఈ వాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇంకో బౌల్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇది పల్చగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఉంటేనే మనకు కార్న్ఫ్లోర్ స్వీట్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం ఒక 5 నిమిషాల్లో చేసుకునే రెసిపీలలో ఇదొక రెసిపీ అండి. ఇంకా కస్టర్డ్ పౌడర్తో కూడా అడిగారు నన్ను హల్వా వచ్చేసి, అది కూడా చూపిస్తాను. సేమ్ ఇదే కప్పుతో మళ్ళీ స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇందులో 1 కప్పు షుగర్ వేసాను. అలాగే కొన్ని వాటర్ కూడా పోసానండి. ఈ షుగర్ మొత్తం మనకి కరగాలి కదా. ఇది నార్మల్ పాకం అండి, మరి లేత పాకం కాదు, ముదురు పాకం కాదు. షుగర్ మొత్తం కరిగితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా షుగర్ అంతా కూడా కరిగేంత వరకు కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ మొత్తం మనకు బాగా కరుగుతుంది కదా అండి. అలా కరిగినప్పుడు మనం కార్న్ఫ్లోర్ మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ ప్రాసెస్ అనేది మొత్తం సిమ్లో పెట్టుకోవాలి అండి. స్టవ్ అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అండి. ఇలా మనం కలపగా ఇది కొంచెం మనకు దగ్గరికి వస్తుంది అండి. కార్న్ఫ్లోర్ అనేది మనకు జిగురు లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా చూడండి, చిన్న చిన్న ఉండల్లాగా కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది అండి. కలుపుతూ ఉండగానే హైలో పెట్టుకున్నారనుకోండి మొత్తం ఒకేసారి వచ్చి మాడిపోయినట్టు అవుతుంది. అందుకే సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలపగా మనకు కార్న్ఫ్లోర్ అనేది జెల్లు లాగా వస్తుంది అండి. ఇది కార్న్ఫ్లోర్ హల్వా అండి, కార్న్ఫ్లోర్ జెల్లు లాగా వస్తుంది. కాకపోతే నేను ఇలా కలుపుతూ ఉండగానే చూడండి కార్న్ఫ్లోర్ అంతా కూడా మనకు ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ హల్వా అనేది. కాకపోతే ఇలా చేస్తే ఎక్కువగా పిల్లలు తినడానికి ఇష్టపడరు ఎవరైనా కూడా. ఇందులో కొంచెం మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి లైట్గా, ఆ కలర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఫుడ్ కలర్కి బదులు సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేను ఈరోజు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశానండి ఇందులో. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కేసర్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశానండి నేను. కొంచెం నాకు కలర్ఫుల్గా కనిపించడానికి, ఇంకా మా ఇంటి దగ్గర పిల్లలకు కూడా ఇస్తామనుకున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఎట్లయినా లేరు కదా, అందు గురించి నేను కొంచెం ఇలా కలర్ఫుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి అండి. నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుంది మన కార్న్ఫ్లోర్ హల్వా వచ్చేసి. నెయ్యికి బదులు ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. నెయ్యి కొద్దిగా వేసుకోవాలి, కాకపోతే ఒకేసారి వేయకూడదు. ఇలా చూసుకుంటూ మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి అండి. ఇంకా నన్ను ఎవరో కామెంట్స్లో అడిగారు, మీ అన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినందుకు బాధగా లేదా మీకు అనేసి అడిగారు. నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఆ రోజు చాలా ఏడ్చాను. కాకపోతే ఎందుకు వెళ్ళలేదు అనేది నేను ఒక 2-3 డేస్ తర్వాత మీకు షేర్ చేస్తానండి, కరెక్ట్ రీజన్ అనేది. ఇప్పుడైతే మాకు వీలు కాలేదని చెప్పాను కదా, అంతే అండి. ఇంకా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ తర్వాత కొంచెం జీడిపప్పు, బాదం పప్పు చిన్నగా కట్ చేసి వేసానండి ఇందులో. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇలా వేసుకొని మొత్తం మనకు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండి. ఇది ప్యాన్ నుంచి అంటుకోకుండా సపరేట్గా అవుతుంది కదా, అలా అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతానే ఉండాలి. నెయ్యి కూడా చూసుకుంటూ కలుపుకోవాలి అండి. నెయ్యి మనకు పైన పేరినట్టు వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు మాత్రమే నెయ్యి వేసుకోవడం అనేది ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూస్గా కలిపాను. ఇంకా ప్యాన్ నుంచి సపరేట్ అవుతా ఉంది ఇప్పుడిప్పుడే. తర్వాత లాస్ట్లో కూడా కొంచెం మళ్ళీ నెయ్యి వేసాను. మనం నెయ్యి కరెక్ట్గా సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది అండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలాంటి రెసిపీస్ మనం చేసుకోవడం అయితే చాలా ఈజీ, పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి ఇలాంటి రెసిపీస్ అయితే. ఇంకా ఇలా ప్యాన్ నుంచి కొద్దిగా ఇప్పుడిప్పుడే సపరేట్ అవుతుంది అండి ఈ కార్న్ఫ్లోర్ హల్వా అనేది. చూసారు కదా, ఇది భలే అనిపిస్తుంది, జెల్లులాగా అనిపిస్తుంది. కాకపోతే తింటా ఉంటే టేస్టీగా ఉంటుందండి. ఇలా అయిన తర్వాత దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నానండి.
ఇది ఫ్రిడ్జ్ బౌల్ అండి నాది వచ్చేసి. అందులోకి తీసుకున్నాను. ఎందుకంటే మనకు చల్లగా ఉంటుంది కదా, తొందరగా కూల్ అవుతుంది అనేసి నేను ఇందులోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం కరెక్ట్ షేప్లో వచ్చేటట్టుగా ఇలా అంతా ఒకే దగ్గరికి అనుకోవాలి అండి. మనకు స్క్వేర్ షేప్లో వస్తుంది కట్ చేసుకుంటే. అలా అయ్యేంత వరకు ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇది ఒక 5 మినిట్స్లో చల్లారుతుంది ఫ్రెండ్స్. 5-10 మినిట్స్లో చల్లారుతుంది. అలా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మన కార్న్ఫ్లోర్ హల్వా అనేది రెడీ అయిపోతుందండి. నేను కస్టర్డ్ పౌడర్తో కూడా త్వరలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా నన్ను కమెంట్స్లో అడిగిన రెసిపీ. మీరు అడిగిన రెసిపీస్ అన్నీ నేను ఎలా నోట్ చేసి పెట్టుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానండి. ఇంకా ఇలా స్క్వేర్ షేప్లో అనుకున్నాను కరెక్ట్గా. ఒక 5 నిమిషాల తర్వాత అనుకుంటా అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి తొందరగా కూల్ అవుతుంది. మీరు బయట పెట్టినా పర్లేదు. ఇంకా ఇలా తీసాను. తీసిన తర్వాత దీన్ని మనకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను నార్మల్ షేప్లో కట్ చేశానండి. చూసారు కదా ఎంత బాగా ఉందో. అసలు తింటా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దీన్ని అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు లేరు కదా అనేసి నేను అన్ని ఏ రెసిపీస్ చేసినా కూడా మా పక్కింటి పిల్లలకు ఇస్తూ ఉన్నానండి. నేను ఎక్కువగా తినను ఇంకా స్నాక్ ఐటమ్స్ అయితే, కాకపోతే అందరూ అడుగుతున్నారు కదా అనేసి చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా నేను సింపుల్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక పీస్ చూపిస్తానండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగా వచ్చింది కార్న్ఫ్లోర్ హల్వా అనేది. నేను కూడా చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇదివరకు ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఇలా చేస్తారని తెలుసు కానీ చేయలేదు. ఇంకా దీన్ని వచ్చేసి ఇలా ప్లేట్లోకి సింపుల్గా గార్నిష్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఈ రెసిపీ అనేది ఎంతమందికి నచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్ అండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకా నేను ఒకసారి టేస్ట్ చేశాను ఎలా ఉంది అనేసి. చాలామంది నేను రెసిపీస్ చేసినవి ఉంటాయి కదా, అవి వాళ్ళు కూడా ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దానికైతే. అవి మీకు త్వరలోనే షేర్ చేస్తాను. ఇంకా ఏం రెసిపీస్ కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.